ఈపీఎఫ్ఓ జాబు పోయినా పీఎఫ్ డబ్బులపై వడ్డీ వస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే ఉద్యోగం కోల్పోయినా లేదా విరామం తీసుకున్న పీఎఫ్ వడ్డీ ఆగదని చాలా మందికి తెలియదు. మీ ఈపీఎఫ్ ఖాతాలో కొత్త చెల్లింపులు లేకున్నా జమ అయిన డబ్బుపై వడ్డీ కొనసాగుతుంది. ఇది చక్రవడ్డీతో వృద్ధి చెందుతుంది. అత్యవసరమైతే తప్ప వెంటనే ఇతర చేయకూడదు. 58 ఏళ్ల వరకు వడ్డీ లభిస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఉద్యోగం జీవితంలో ఒడిదుడుకులు సహజం. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా కొంతకాలం విరామం తీసుకున్నప్పుడు చాలా మందిని వేధించే ప్రధాన ప్రశ్న తమ ఈపీఎఫ్లో ఖాతాలో జమ అయిన డబ్బు పరిస్థితి ఏమవుతుందనేదే. ముఖ్యంగా కొత్తగా కాంట్రిబ్యూషన్లు ఆగిపోతే వడ్డీ కూడా ఆగిపోతుందా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం ఉద్యోగం లేకపోయినా పీఎఫ్ వడ్డీ ఆగదు. మీ ఖాతాలోకి కొత్తగా చెల్లింపులు రాకపోయినా ఇప్పటికే ఉన్న మొత్తంపై వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. సాంకేతికంగా 36 నెలల పాటు కాంట్రిబ్యూషన్ లేకపోతే ఖాతాను ఇన్యాక్టివ్గా వర్గీకరించినప్పటికీ వడ్డీ లెక్కింపు మాత్రం ఆగదు. అంటే మీరు ఉద్యోగ విరామంలో ఉన్నప్పటికీ మీ డబ్బు కోసం పనిచేస్తూనే ఉంటుంది. పీఎఫ్ ఖాతా ప్రధానంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పెరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8.20% వడ్డీ రేటు ఉండటం దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఉదాహరణకు మీ ఖాతాలో 5 లక్షలు ఉన్నట్లయితే కొత్తగా డబ్బు జమ చేయకపోయినా కాలక్రమేణా ఈ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే నిరుద్యోగ సమయంలో వెంటనే పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపసంహరణ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యలో డబ్బులు తీసుకోవడం వల్ల చక్రవడ్డీకి ప్రయోజనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక డిజిటల్ సౌకర్యాల వల్ల మీ పీఎఫ్ వివరాలను తెలుసుకోవడం చాలా సులభం అయింది. ఉమంగ యాప్ లేదా ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు మీ పాస్బుక్ బ్యాలెన్స్, వడ్డీ వివరాలను ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 58 ఏళ్ల వయసు వరకు మీ పీఎఫ్ పై వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత వడ్డీ ఆగిపోతుంది. కాబట్టి ఆ దశలో మీ నిధులను సరైన పెట్టుబడిలోకి మార్చడం అవసరం. మొత్తానికి ఉద్యోగం విరామం మీ పీఎఫ్ వృద్ధిని ఆపదు. సరైన నిర్ణయాలతో అది మీ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతగా కొనసాగుతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.